మన ఇంకొక కొత్త వీడియోలకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఏం చేద్దామంటే జస్ట్ సంధి గురించి తెలుసుకోబోతున్నాం. జస్ట్ సంధి అంటే సింపుల్ గా దాని జ అనే అక్షరాలతోనైతే మనకు రావడం జరుగుతూ ఉంటుంది ఆన్సర్ లో. ఓకేనా, చూద్దాం అది ఎట్లా వస్తుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఆ యొక్క అన్నిటిని బట్టి ఉండడం కాకుండా సింపుల్ గా నేర్చుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఈ పదాలు కనిపిస్తున్న క చ ట త ప. మరి ఈ కచట తప్పలాట ఈ గజడ దవలకు గ జ డ ద హ హ య వ వ ర అనే అక్షరాలకు పరమైనప్పుడట అంటే కలిసినప్పుడు యో జ గ జ ఢ ధ భ అనే అక్షరాలు వస్తాయట. చూద్దాం ఏమో వస్తాయో. చూడండి, ఇక్కడ క అంటే కచట తప్పలు. కచట తప్పల కాట ఇక్కడ ఏమొస్తుంది అన్నారు, ఈ అనేది పరమైనప్పుడు ఏమొచ్చింది వాగీష. చూడండి ఇక్కడ వచ్చిందా వాగీష అనే పదం వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి అచ్ ప్లస్ అంతః అజంతః. మనం ఒక్కొక్కసారి మనకు ఎగ్జామ్ లో గుర్తుకుండా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ప్రొనౌన్స్ చేయాలి. ఏం చేయాలి, మనం ప్రొనౌన్స్ చేస్తే మనకు గుర్తుకు వస్తుంది ఒకటేసారి. మళ్ళీ దీన్ని రాయాలి ఎన్ని టైమ్స్, 2 times. ఇటు సైడ్ నుంచి 2 times, మళ్ళీ ఇటు సైడ్ నుంచి 2 times రాయడం ద్వారా మీకు వస్తుంది. వచ్చిన మళ్ళీ మీరు ప్రొనౌన్స్ చేసుకుంటూ రాయాలి. ఓకేనా, సింపుల్ గా మీకు 4 marks వస్తాయి. ఒక బిట్ లో 2 marks, ఇంకో బిట్ లో 2 marks, సింపుల్ గా 4 marks రావడం జరుగుతుంది. ఓకేనా, సేమ్ ఇక్కడ షట్ ప్లస్ ఆనన షట్టానన. ఈ యొక్క కచట తప్పలలో టా ఉన్నది. షట్టానన ఏమొచ్చింది షడానన అని వచ్చిందడ్డా అని షడానన ఇక్కడ ఏముంటే అదే పెట్టాలి. ఇక్కడ మనం ఇక్కడ ఈ చోట మాత్రమే ఇక్కడ మనకు మారడం జరుగుతుంది. మిగతా ఇటు సైడ్ కానీ సేమ్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. సత్ ప్లస్ ధర్మ సద్ధర్మ, అప్ ప్లస్ జమ్ అబ్జమ్. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మన ఇన్ఫర్మేటివ్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా సాంస్క్రిట్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. మనం అందరం కలిసి అయితే 99 marks అయితే స్కోర్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ అంటిల్ ద న్యూ డే హస్ కమ్. మన నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఇది అయితే నేర్చుకోవడం జరుగుతుంది. అనునాసిక సంధి ఇదైతే ఫుల్ ఈజీగా ఉంటుంది. మీరు దాన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీరైతే నాకు ఆన్సర్స్ ఈజీగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తాను. సో మీకు ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ అనేది తెలిసి అంటే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి దీని యొక్క ఆన్సర్ దీనికి కింద ఏం వస్తుంది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఏ సంధికి సంబంధించిందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.